అండి నేనైతే మొన్న వారం 10 రోజుల క్రితం సంగటి చేశానండి. వీడియో తీశాను. అది పెట్టడానికి కుదరలేదు. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూసేయండి ఎలా చేస్తానో. చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు స్టోర్ బియ్యం గానీ, మనం తినే బియ్యం గానీ ఒక గ్లాసు టీ గ్లాస్‌తో కడిగి ఒక గంట నానబెట్టుకోవాలండి. కొంచెం 3 భాగాలు నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి చూపిస్తానన్నాను కదండీ! నీళ్ళైతే అక్కడికి పోసుకోవాలా. పొయ్యి మీద పెట్టి మొయినమైన మంట పెట్టి నిదానంగా ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది నేను చెప్పే విధానం అయితే. కుక్కర్లో చేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి చాలామంది చేస్తుంటే చూశాను. చూశారు కదండీ ఎలా ఉడుకుతుందో. మొయినమైన మంట పెట్టేస్తే నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. అలా ఉడికించుకోవాలి. దీంట్లోకి కూర కూడా చెప్తానండి. ముందు పిండి ఎంత వేయాలో కూడా చూపిస్తాను చూడండి. గ్లాస్ బియ్యం వేస్తాను కదండీ! ఆ బియ్యానికి గ్లాసున్నర పిండి వేస్తానండి నేనైతే మాత్రం. పిండి అనేది ఎక్కువే ఉండాలా సంగటికి అనేది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ సంగటి. అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దీంట్లో కూర కూడా నేనేం చేస్తానంటే ఉల్లగడ్డ కూర చేస్తాను. లేదంటే టమాటా పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ చేస్తానండి. సూపర్గా ఉంటుంది. మాకు అవి అయితేనే ఎక్కువగా తింటారు. ఇప్పుడు చూసారు కదా దగ్గర ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే పిండి పోసేసుకుందాం. ఇలా దగ్గర ఉడికిన తర్వాత పిండి పోసుకోవాలండి. పిండి పోసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలండి సిమ్లో పెట్టేసి. ఏదైనా తినేవాళ్ళు కొంతమంది ఎన్ని రకాల కూరలు తింటారు. తోటకూర, పుల్లకూర అన్నీ తింటారు. మేమైతే మాత్రం మాకు ఎక్కువ ఏదైనా ఉల్లగడ్డ కూర అనేది, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి తింటాము. చూసారు కదండి ఎలా ఉడికిపోయిందో. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం ఎనుపుకుందాం. ఈ ఎనుపుకునే విధానం కూడా కొంతమందికి తెలియదండి. పొయ్యి మీదనే పెట్టి వెనుపుతుంటారు. సరిగా ఎనగదు. బియ్యంగానే నేను చాలా మంది చేసి చూశాను. ఇదైతే మాత్రం ఇలా ఎనుపుకుంటేనే బాగా సంగటి ఎనిగి బాగా జిగురు వస్తుంది. ఉండగట్టకుండా వస్తుందండి. ఉండగట్టకుండా నీట్గా వస్తుంది సంగటి ముద్ద అయితే. చాలా బాగుంటుంది. నేను చేసే విధానంలో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ చేయండి.